హలో అండి. ఈ వీడియోలో మనం ఈ 2025లో కౌన్సిలింగ్స్ అన్నండి. ఈఏపీ సెట్ కానివ్వండి, పీజీ సెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి అండ్ రిమైనింగ్ కౌన్సిలింగ్స్ అన్ని గురించి అప్డేట్స్ గురించి చెప్పడానికి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంపీసీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ 4-5 వీడియోస్ చేశానండి. సో మీరెంత వెతుకుతున్నారో ఇన్ఫర్మేషన్ కోసం నేను అంతే వెతుకుతున్నానండి. సో నిన్న కోర్టులో కేసు నిన్న మండే అండ్ ఈరోజు ట్యూస్డే కోర్టులో కేసు హియరింగ్ వచ్చిద్ది, మనకి జడ్జిమెంట్ వచ్చిద్దని చాలా మంది న్యూస్ పేపర్స్లో కానివ్వండి, వీడియోస్లో కానీ చెప్పారండి. కానీ ఇప్పుడు దాకా మనకి ఎలాంటి కేసు ఎలాంటిది ఇంతవరకు ప్రోగ్రెస్ ఏం లేదండి. సో ఈరోజు కూడా మనకి ఎలాంటి అప్డేట్ లేదు. సో మనకి ఎప్పుడు కేసు వచ్చింది అనేది కూడా ఇంకా మనకి క్లారిటీ లేదండి. ఎప్పుడు మనకి కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అనేది మనకి క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటండి, మన బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఫార్మసీ కాలేజ్లో వర్క్ చేస్తాను కాబట్టి ఈరోజు మాకు ఒక అప్డేట్ వచ్చిందండి ఈ బైపీసీ స్టూడెంట్స్ గురించి. సో మనకి ఇంకొక 15 డేస్లో మనకి ఈ బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిద్దని మాకు కాలేజెస్ అన్నిటికీ మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. అంటే నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే కూడా చెప్తానండి. మళ్ళీ ఇది నోటిఫికేషన్ వచ్చి అది కన్ఫర్మ్ అని అడుగుతారండి. యాక్చువల్గా మనకి ఈ బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుందంటే అండి, మనకి యూనివర్సిటీ నుంచి యాప్సేకి వెళ్ళాల్సిన డీటెయిల్స్ ఇంకా వెళ్ళలేదండి. అంటే కాలేజ్ అప్రూవల్స్ అనేది ఇంకా వెళ్ళలేదండి. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఈ కాలేజ్ అఫిలియేటెడ్ తీసుకున్నాం మేమని పంపిస్తారండి డేటా. అలాంటి డేటా యాప్సే వాళ్ళకి వెళ్ళలేదండి. సో ఈరోజు మాకు ఫైనల్గా నోటీస్ వచ్చిందండి. సో మీ కాలేజెస్ మాకు యాప్సే లిస్ట్లో లేవు, సో మీరు ఎమ్మటనే దాని గురించి యాక్షన్ తీసుకోండి, సో కౌన్సిలింగ్ తొందరలో స్టార్ట్ చేస్తామని మాకు యాప్సే నుంచి ఈరోజు నోటీస్ వచ్చిందండి. సో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము కౌన్సిలింగ్ తొందరగా స్టార్ట్ చేయబోతున్నాం, వితిన్ 10 to 15 డేస్లో మేము కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం బైపీసీ వాళ్ళకి. సో మీరు మీ కాలేజీ మీకు యాప్సేలో అప్రూవల్ అయి ఉందా లేదా చెక్ చేసుకుని మాకు నోటీస్ వచ్చిందండి. సో అంటే మనకి ఇంకొక 10 to 15 డేస్లో బైపీసీ వాళ్ళకి ఈ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఉండొచ్చండి. అండ్ మరి మీరు అడగొచ్చండి, ఎంపీసీ వాళ్ళకి క్లారిటీ లేకుండా బైపీసీ ఎలా స్టార్ట్ చేసాం. కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారండి, ఏది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ మన వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ పెట్టిన సీట్ అలాట్మెంట్ దగ్గర మళ్ళీ లేట్ అయిద్దండి. సో ఈ బైపీసీ వాళ్ళకి మాత్రం మీకు కూడా కౌన్సిలింగ్ తొందరలో ఉండొచ్చండి, అదే ఈ గుడ్ న్యూస్ అండి. అండ్ రిమైనింగ్ ఏ కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అన్నది మీకు ఇక్కడ ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చెప్పానండి. సో పీజీ సెట్ వాళ్ళకైతే మనకి ఎంఫార్మసీ ఎంటెక్ జాయిన్ అవ్వడానికైతే మనకి వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన డిగ్రీ సర్టిఫికేట్స్ ఏదైతే ఇంకా సరిగ్గా ఫీజు బ్యాలెన్స్ ఉండటం వల్ల ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి లేట్ అవ్వటం వల్ల వాళ్ళు అప్లోడ్ చేయకపోవటం వల్ల ఆ పీజీ సెట్ కౌన్సిలింగ్ లేట్ అయిందండి. ఎంపీసీ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన ఎంపీసీ ఏపీ సెట్ ఇప్పుడు కూడా మనకు క్లారిటీ లేదు, ఓకేనండి. ఐసెట్ వాళ్ళు కూడా అంతే అండి. ఐసెట్ వాళ్ళు కూడా సేమ్ ఈ 2 కౌన్సిలింగ్స్ డిక్లరేషన్ రిజల్ట్ రాయలేదని వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ ప్రాబ్లం ఉందని వాళ్ళకి స్టాప్ చేశారు. ఇలా మనకి యాప్సే ఈ ఇయర్ ఏదైతే మనకి కౌన్సిలింగ్ ఇచ్చిన షెడ్యూల్స్ ఇచ్చినాయో అన్ని కౌన్సిలింగ్స్ నిలిపేశారండి. ఓన్లీ ఈ సెట్ అండి, అంటే డిప్లొమా హోల్డర్స్కి మాత్రం అలాట్మెంట్ జరిగిందండి. రిమైనింగ్ ఏ కౌన్సిలింగ్ మనకి అలాట్మెంట్ జరగలేదు. అండ్ ఇంకోటి ఈఏపీ సెట్ ఎంపీసీ వాళ్ళకి ఈ నెల 28th ఏమైనా ఛాన్స్ ఉందా అని కొంతమంది అడుగుతున్నారండి. సో అది మనకి ఎలాంటి క్లారిటీ లేదండి. సో దాని గురించి మనం కన్ఫర్మేషన్ చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేసి ఇలా పలానా క్లాసెస్ స్టార్ట్ అయ్యని చెప్పాను, చాలామంది నన్ను అది ఫేక్ న్యూస్ అయ్యిందని చెప్పారు. కానీ నేను చెప్తానండి, మనకి ఎలాంటి క్లారిటీ, ఎందుకంటే కోర్టులో కేసు ఉన్నంత వరకు, కోర్టులో మనకి జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనకి ఎలాంటి క్లారిటీ లేదండి. దీని మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు, అదే చెప్తున్నారండి. సో మనకి ఎలాంటి క్లారిటీ లేదు. సో ఎప్పుడు అనేది మనకి ఆ హియరింగ్ జరిగినప్పుడు అక్కడ ఫైనల్గా మన గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన లాయర్స్ అగ్రీ చేయాలి, అటుపక్క వాళ్ళు కోర్టులో 3 మెంబర్స్ కోర్టు కేసు వేశారు కదా నాన్ లోకల్ మీద, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజు మనకి ఈ ఎంసెట్ అలాట్మెంట్ ఉండిద్దండి. అది ఎన్ని రోజులు అనేది ఎవరు చెప్పలేరండి. సో మేము కూడా వెయిట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమంటే వీడియో చేస్తాం, వెయిట్ చేస్తాం, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదండి. సో కాకపోతే ఈ వీడియో చేయడానికి అప్డేట్ ఏంటంటే అండి, రిమైనింగ్ కౌన్సిలింగ్స్ కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏందనేది మొత్తం ఈ కోర్టులో కేసుని బట్టి మనకి డిపెండ్ అయి ఉండేదండి. కాకపోతే ఈ కోర్టు కేసు ఏమైనా లేట్ అయితే మాత్రం పీజీ సెట్ వాళ్ళకి మాత్రం కొద్ది తొందరగా రిజల్ట్ అంటే మనకి అలాట్మెంట్ జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే అండి ఆ సర్టిఫికేట్స్ అన్నిటి ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు, అన్ని స్టూడెంట్స్కి ఇష్యూ చేసాము, ఫీజుకి సర్టిఫికేట్స్ లింక్ చేయొద్దని చెప్పారు అవన్నీ. సో అదంతా ఆర్డర్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారండి.
సో ఇంకెవరికైనా సర్టిఫికేట్స్ ఇష్యూ చెప్తే మాత్రం అది అది ప్రాపర్ అవుద్దండి. సో సర్టిఫికేట్స్ ఇష్యూ చెప్తే యూనివర్సిటీకి మీరు సర్టిఫికేట్స్ అప్లై చేసుకోమని కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. సో ఈ అప్డేట్ గురించి నేను చెప్పానండి. నెక్స్ట్ ఈ బైపీసీ వాళ్ళకి మాకొచ్చిన ఆర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అంతేగాని చెప్తున్నానండి ఇది కన్ఫర్మ్ కాదండి. సో మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీకు చెప్తున్నామండి. సో మాకు ఈరోజు కాలేజ్ అఫిలియేషన్స్ అన్నీ చెక్ చేసుకోండి. సో తొందరలో మీకు ఈ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారండి. సో దాని గురించి ఈ వీడియో చేశానండి. అండ్ రిమైనింగ్ ఈఏపీ సెట్ ఎంపీసీ వాళ్ళకి ఎలాంటి అప్డేట్ తెలిసినా సరే ఎమ్మటే మీకు పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే నా ఛానల్లో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ ఉండి నా వ్యూస్ చూస్తున్నారు కాబట్టి మీకు ఈ అప్డేట్ ఇద్దామని, నాకు తెలిసిన అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేశానండి. రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు బైపీసీ వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడగని చెప్తానండి. థ్యాంక్ యూ అండి.